చెన్నై సూపర్ కింగ్స్ తో మహేంద్ర సింగ్ ధోనికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. సిఎస్కేపై 2 ఏళ్ల నిషేధం ఉన్నప్పుడు తప్పితే ప్రతి సీజన్లోనూ ఆ జట్టుతోనే ట్రావెల్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్కు దూరమైన తర్వాత కూడా సేవలందిస్తూనే ఉన్నాడు. 2008 నుంచి చెన్నైతో ధోని బాండింగ్ కొనసాగుతోంది. మహి అంటే సూపర్ కింగ్స్ అంటే ధోని అనేంతగా సీన్ ఎప్పటినుంచో ఉంది. లేటు వయసులోనూ మహి గ్రౌండ్లో దిగితే చాలు అనుకునే అభిమానులు ఎక్కువే ఉన్నారు. శరీరం సహకరించినంత వరకు ఐపీఎల్లో బరిలో దిగే ఆలోచనలో ధోని కూడా ఉన్నాడు. 2026లో మహి బరిలో దిగుతాడు అనడంలో డౌట్ లేదు. అయితే పేరుకు కెప్టెన్ గా రుతురాజ్ గైక్వాడే ఉన్నా పెత్తనమంతా ధోనీదే ఉంటుందనే చర్చ జరుగుతోంది. తాజాగా ఇదే అంశంపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ స్పందించాడు. జట్టులో మహి ఉన్నంతకాలం రుతురాజ్ గైక్వాడ్ పేపర్ మీదే కెప్టెన్ అన్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు లేకపోయినప్పటికీ మహీదే ఆధిపత్యం ఉంటుందన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ లో ఎంఎస్డీది కీలక పాత్ర అన్నాడు. షాడో కెప్టెన్ గా జట్టును నడిపిస్తాడని చెప్పుకొచ్చాడు. ఇక గత సీజన్ లో వికెట్ కీపర్ గా మహి తిరుగులేదనిపించుకున్నాడు. కానీ బ్యాటర్ గా పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. బ్యాటింగ్ ఆర్డర్లోనూ దిగువన రావడంతో అభిమానులు డిసప్పాయింట్ అయ్యారు. వచ్చే సీజన్లో మహి పాత్ర ఎలా ఉండబోతుందన్నది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే జట్టులోకి రాజస్థాన్ రాయల్స్ నుంచి సంజు శాంసన్ వచ్చాడు. శాంసన్ కు బదులుగా రాజస్థాన్ రాయల్స్ లోకి రవీంద్ర జడేజా, శ్యామ్ కరణ్ వెళ్లారు. సంజు శాంసన్ ను టాప్ ఆర్డర్ లో స్పెషలిస్ట్ బ్యాటర్ గానే ఆడించే అవకాశాలు ఉన్నాయి. వికెట్ కీపర్ గా మహినే కొనసాగుతాడని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే శాంసన్ ను టీంలోకి తీసుకున్నారంటున్నారు. ఒకవేళ ఐపీఎల్ కు మహి గుడ్ బై చెప్పినా ఆ ప్లేస్ ను సంజు భర్తీ చేస్తాడంటున్నారు. శాంసన్ కూడా ఫాలోవర్స్ ఎక్కువగానే ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అయితే జట్టులోకి కొత్తగా సంజు వచ్చినా కెప్టెన్ మాత్రం రుతురాజ్ గైక్వాడే అని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. దీంతో యువ వికెట్ కీపర్ జస్ట్ బ్యాటర్ రోల్కే పరిమితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐపీఎల్లో మహి ఎప్పటి వరకు కొనసాగుతాడనే విషయంపై క్లారిటీ లేదు. నిజానికి కెప్టెన్ గా ధోనికి అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ కు 5 సార్లు టైటిల్ అందించాడు. రోహిత్ తర్వాత ఎక్కువ టైటిల్ సాధించిన కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. 2022 సీజన్ కు ముందు కెప్టెన్సీని వదిలేశాడు. రవీంద్ర జడేజాకు పగ్గాలిచ్చాడు. అయితే సీజన్ మధ్యలోనే కెప్టెన్సీని జడ్డు వదిలేశాడు. ఆ తర్వాత జట్టును ధోని నడిపించాడు. 2023 సీజన్లో సిఎస్కేను ఛాంపియన్ గా నిలబెట్టాడు. ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ అయ్యాడు. గత సీజన్లో గాయంతో సీజన్ మధ్యలోనే రుతురాజ్ తప్పుకున్నాడు. దీంతో సూపర్ కింగ్స్ ను మళ్లీ మహీనే నడిపించాడు. ఈసారి కూడా ధోని అనుభవం జట్టుకు అడ్వాంటేజ్ అవుతుందనే ఆలోచనలో ఫ్రాంచైజీ ఉంది.